అల్వర్దాస్ విద్యా సంస్థల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విద్యా సంస్థ సమత కాలేజీలో అయితే కనుక ప్రతి ఏటా నిర్వహించేటువంటి దిశ కార్యక్రమం 7 కూడా నిర్వహించబోతున్నారు. కార్యక్రమానికి సంబంధించి మరింత వివరాలు మనతో చెప్పడానికి అయితే కనుక కార్యక్రమ నిర్వాహకురాలు ప్రొఫెసర్ మేడం ఉన్నారు. మేడం మీరు తెలుసుకుని ప్రయత్నించారు. మేడం, దిశ అన్న కార్యక్రమాన్ని సుమారు నాకు తెలిసి అయితే కనుక 20 ఏళ్ళ నుంచి మీరు నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి దిశ కార్యక్రమం గురించి? అల్వర్దాస్ విద్యా సంస్థల్లో చాలా ముఖ్యమైనది సమతా కళాశాల. ఇది మన ఎంబీపీ కాలనీలో ఉంది. సో ఈ కళాశాలలో కొన్నేళ్ల నుంచి దిశ అనే పేరుతో ఒక మేనేజ్మెంట్ మీట్ నిర్వర్తిస్తున్నాము. సో ఇందులో ఏంటి అంటే అదర్ ఊర్ల నుంచి కూడా మనకి మేనేజ్మెంట్ కాలేజీలు, కామర్స్లో అంటే బీకామ్ కోర్సెస్ ఉన్న కాలేజీలు వాళ్ళు కూడా వస్తారు. సో ఇది ఏంటంటే 2 రోజులు నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో మొదటి రోజు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. సో ఇందులో పిల్లలు వచ్చి ఈ యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏవైతే ప్లాన్ చేశామో అందులో పార్టిసిపేట్ చేసి ఎవరైతే గెలిచారో వాళ్ళకి మేము ఏంటంటే March 1 మన అల్వర్దాస్ గ్రౌండ్స్లో జరిగే యాన్యువల్ డేలో విన్నర్స్, రన్నర్స్కి, పార్టిసిపెంట్స్కి కూడా ప్రైజెస్ ఇస్తాము. సో ఈ ఈవెంట్కి దాదాపు 50-55 కళాశాలని అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఎస్ అన్నారు, పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో వైజాగే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, టెక్కలి, అనకాపల్లి లాంటి ఊళ్ళ నుంచి కూడా మాకు విద్యార్థులు వచ్చి ఇక్కడ ఈ 2 రోజులు కూడా పార్టిసిపేట్ చేసి చాలా విజయవంతంగా వెళ్తారు. ఈ ఈవెంట్ దిశ అనేది ఎందుకంటే మేము చేస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో పాజిటివ్గా తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఎంతసేపు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్పడమే కాకుండా ఇలాంటి చోటికి వస్తే వాళ్ళకి ప్లానింగ్, ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా వస్తాయని చెప్పి వాళ్ళు ఈవెంట్లో పాల్గొనాలని కోరుకొని మేము ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఎప్పుడు మేడం అసలు ఈవెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు? February 29th దిశ మేనేజ్మెంట్ మీట్, March 1 ఈవినింగ్ ఏమో యాన్యువల్ డే అండి. ఓకే మేడం, ఏ టైంలో చేస్తారు? గెస్ట్లు ఎవరు వస్తున్నారు? సో మార్నింగ్ 29th మార్నింగ్ 9 o'clockకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మాకు ఇనాగ్రల్ అవుతుంది, దిశ ఇనాగ్రల్ ఉంటుంది. దానికి మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, ఇండస్ట్రీ నుంచి కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ప్రముఖులందరూ కూడా వస్తారు. అది సాయంత్రం వరకు ఉంటుంది. అయితే March 1 యాన్యువల్ డే మాత్రం అల్వర్దాస్ గ్రౌండ్స్లో 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. దీనికి మెయిన్ అట్రాక్షన్, యూత్ అట్రాక్షన్ ఏంటంటే ఫిల్మ్ సెలబ్రిటీస్ వస్తున్నారు. ఓకే మేడం, అసలు ఇందులో ఎన్ని కాలేజీలు పాల్గొంటున్నాయంటే సుమారు 50 కాలేజీలు అని చెప్పారు మేడం. ఆ 50 కాలేజీ నుంచి కూడా వస్తున్న వారికి ఎటువంటి ఆతిథ్యం ఇస్తున్నారు? అంటే ఇక్కడ వాళ్ళకి మార్నింగ్ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర నుంచి మేము మా స్టాఫ్, పిల్లలు కూడా వాళ్ళని అన్ని విధాలా గైడ్ చేసి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏంటంటే అవతల అంటే అవుట్ స్టేషన్స్ నుంచి వస్తే మాత్రం వాళ్ళకి ఇక్కడ చాలా మంచి అకామిడేషన్, క్యాంపస్లోనే చాలా సేఫ్ అండ్ వెరీ కంఫర్టబుల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకని వాళ్ళు ముందుగానే మాకు చెప్తున్నారు, ఎవరైతే అవుట్ స్టేషన్స్ నుంచి వస్తున్నారో వాళ్ళు కొంచెం ముందుగానే చెప్తున్నారు, మాకు చెప్పి వాళ్ళు వస్తున్నారు. మేడం, వచ్చిన వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా, లేదంటే బయట నుంచి మిగతా వాళ్ళు ఎవరైనా అందరూ ఆహ్వానితులా, లేదంటే ఏంటి? అంటే ఈ దిశ మేనేజ్మెంట్ మీట్కి బీకామ్, బీబీఏ, ఎంబీఏ కాలేజెస్ అన్నిటిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు వస్తే కనుక స్టూడెంట్కి 150 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీగా ఫిక్స్ చేసాము. ఓపెన్ గ్రౌండ్లో పెడుతున్నారు కదా, ఆ రోజు కంట్రోల్ ఎలా చేస్తారంటే ఇటు అంటే మేము రాఫెల్ టికెట్స్ ఇది ప్రింట్ చేయించామండి. ఈ టికెట్ ఏంటంటే జస్ట్ ఎంట్రీ టికెట్ లాగా. ఆ టికెట్ అక్కడ చూపిస్తే అల్వర్దాస్ గ్రౌండ్స్ చాలా పెద్దది కాబట్టి మేము కూడా పబ్లిక్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ టికెట్ ఏంటంటే ఎంట్రీ టికెట్లా పెట్టాము. సో ఆ ఎంట్రీ టికెట్ చూపిస్తే వాళ్ళని లోపలికి రానిస్తాం. అంటే పబ్లిక్ కూడా మామూలుగా వచ్చి చూడొచ్చా మేడం? అంటే పేరెంట్స్ మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది, ఫోకస్ చేసేది ఏంటంటే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళు ప్రతి ఏడాది రావడం, మేము చేసే ప్రోగ్రామ్స్ చూడడం, చాలా సంతోషంగా తిరిగి వెళ్ళడం. అందుకు మేము మెయిన్గా పేరెంట్స్, తర్వాత పబ్లిక్. ఇది కాకుండా ఇప్పుడు అదర్ కాలేజెస్ పార్టిసిపెంట్స్ వస్తారు, వాళ్ళలో విన్నర్స్, రన్నర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్ కూడా రావచ్చండి. ఓకే మేడం, చివరిగా చెప్పాలంటే కనుక ఒక దిశ 2024 అన్నటువంటి కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణకి ఎటువంటి స్టెప్స్ అంటే విద్యార్థుల్లో ఎటువంటి స్ఫూర్తి నింపే విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మనకి కాంపిటేటివ్ సినారియోలో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి సిట్యువేషన్లో అయినా వాళ్ళు బయటకు రాగలిగేటట్టు ఉండాలి. సో అలాంటి సిట్యువేషన్స్ రేపు వాళ్ళ ఫ్యూచర్లో కార్పొరేట్ వరల్డ్లో ఎలా ఉంటాయో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒకలాంటి ఎక్స్పోజర్, ఒకలాంటి ఎక్స్పీరియన్స్ రావడానికే ఇలాంటి ఈవెంట్స్ మేము అరేంజ్ చేసాం. సో ఈ పిల్లలు ఇక్కడ రావడంతో ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. దానితో MBA 4th సెమిస్టర్లో ఉన్నారు కాబట్టి పిల్లలు వాళ్ళు ఒక 2-3 monthsలో కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్తారు. సో కార్పొరేట్ వరల్డ్లోకి సడన్గా వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి
ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ నేర్చుకుంటే వాళ్ళు విజయవంతంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది దిశ 2024కి సంబంధించిన సమాచారం. అదేవిధంగా కళాశాలకు సంబంధించిన డైరెక్టర్ గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుంటారు. సార్, దిశ 2024కి సంబంధించి విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని, అదేవిధంగా బంగారు భవిష్యత్తు కూడా బాటలు వేసేందుగా ఉంటుంది. కానీ లోపల ఏదో స్టాల్స్ కమర్షియల్గా కూడా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? యా స్టాల్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు ఇది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, ఇది చిన్న ప్రోగ్రామ్ కాదు ఇది. సో వీ డూ ఇట్ అట్ అ వెరీ లార్జ్ స్కేల్. సో ఆ గ్రౌండ్లో నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ 1000 to 1500 గ్యాదరింగ్ దేర్. సో అటువంటి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న రిక్వైర్మెంట్స్, అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అప్రోచింగ్ అస్ సేయింగ్ దట్ సార్ ప్లీజ్ గివ్ us an opportunity to show about our సెల్స్ అని చెప్పని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో వీ థాట్ ఆఫ్ దట్ వై కాంట్ వీ గో ఫర్ సమ్ స్టాల్స్. సో ఆ స్టాల్స్ ఏంటంటే అక్కడ బిజినెస్ ఉన్న స్టాల్స్ వాళ్ళు పెట్టుకుంటారు, అలాగే స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని వచ్చిన వాళ్ళ స్టాల్స్ కూడా వీఆర్ అలవింగ్ దెమ్ టు డూ ద వై, బికాస్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9:30, 10 వరకు జరుగుతుంది. సో ఈ స్పాన్లోని దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ పీపుల్ రిక్వైరింగ్ ఫర్ హ్యావింగ్ సమ్ స్మాల్ స్నాక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ అది కాకుండా ఈ దిశ ప్రోగ్రామ్కి వీ హ్యావ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ఈవెన్ కార్పొరేట్ సెక్టర్ అండ్ మల్టీమీడియా అండ్ మీడియా అండ్ ప్రెస్ ఆల్సో. సో వీ హ్యావ్ అ కో స్పాన్సర్స్ కాల్డ్ as అంబిషన్ ఓవర్సీస్. వాళ్ళు కూడా దే ఆర్ వన్ ఆఫ్ అ కో స్పాన్సర్స్. అలాంగ్ విత్ దట్ VS Infotech is another company which has come forward for a co-sponsoring this event. And apart from that, media, we have a partners like Hello Vizag, AM and PM, and mainly Vaji Television. So these are the people with the help of whom we are able to have a confidence that we can do this program with a great success. Thank you so much, sir. Thank you, sir. Thank you very much. ఇది చూసాం కదా, దిశ 2024 కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించి ఇటు విద్యార్థుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణకు ఏ విధంగా విద్యార్థులు సంసిద్ధంగా ఉండాలి అంటే దేనికి కూడా అధైర్యపడకుండా ప్రతిదాన్ని కూడా ఎదుర్కొనే విధంగా కూడా విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని కూడా నింపేందుకు ఈ దిశ 2024 లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి సమతా కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఫిబ్రవరి 29వ తారీఖు, అదేవిధంగా మార్చి 1వ తారీఖున నిర్వహించినటువంటి కార్యక్రమం అల్వర్దాస్ గ్రౌండ్స్ అంటే ఏఎస్ రాజా గ్రౌండ్స్ MEP డబల్ రోడ్లో ఉన్నది. ఆ గ్రౌండ్లో అయితే కనుక సుమారు 1000 నుంచి 1500 మంది గ్యాదరింగ్తో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అయితే ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. ముఖ్యంగా AMPM లైవ్ కూడా ఇందులో మీడియా పార్ట్నర్గా ఉంది. ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరికీ కూడా ఈ దిశ 2024ని మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందించబోతుంది. కెమెరామ్యాన్ ప్రేమ్తో ప్రసాద్, AMPM లైవ్, విశాఖపట్నం నుంచి.